అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అనుపమకు మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఎంతో గౌరవంగా బతుకుతున్న కుటుంబం ఈరోజు నేరస్తుల వంశంగా మారబోతున్నది. అలా మారకూడదని తన భర్త లక్షలు కుమ్మరించి లాయర్ని పెట్టుకుని మరీ కేసును లాక్కొస్తున్నారు. ఇంటర్ వరకు ఎంతో బుద్ధిగా ఉంటూ చదివే తప్ప వేరే ధ్యాస లేని తన కొడుకు బీటెక్ చేరినప్పటి నుండి క్రమంగా మారడం మొదలుపెట్టాడు. మొదట్లో ఏదో టీనేజ్ కదా అనుకుని పెద్దగా పట్టించుకోలేదు తను. కానీ రాను రాను వాడిలో భయంకరమైన మార్పు చోటు చేసుకుంది. అల్లరి చిల్లరిగా తిరగడం, స్నేహితులను వెంటేసుకుని చెడు అలవాట్లకు బానిసై కనీసం మాట కూడా వినకుండా తయారయ్యాడు. ఎంతో చెప్పి చూసింది, కానీ ఎలాంటి స్పందన కలగలేదు వాడిలో. కన్న ప్రేమ ఆమెను అంతకంటే ముందుకు సాగనివ్వలేదు. ఎప్పుడు బిజినెస్ వ్యవహారం తప్ప ఇంటి విషయాలేమీ పట్టించుకోడు భర్త రామేశం. అలా తండ్రి అదుపు లేకపోవడం, తల్లి గారాభం వెరసి కొడుకు సంతోష్ని కొరగాని వాడుగా తయారు చేసింది. ఎప్పటికైనా మారకపోతాడా అన్న ఆశతో ఉన్న తనకు ఈ పిడుగులాంటి వార్త చెవిని సోకింది. కవిత మానభంగం కేసులో తన కొడుకు రెండవ ముద్దాయట. కృంగిపోయింది అనుపమ. 4 రోజుల నుంచి సంతోష్ అదోలా ఉంటే ఏదో కాలేజీలో గొడవలేమో అనుకుంది. కానీ మొన్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లేంతవరకు తనకు ఏమీ తెలియదు. పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే తన కొడుకు అలాంటి వాడు కాదని నెత్తునీరు బాదుకుంది. కానీ న్యూస్ ఛానల్లో ఆ విషయం గురించి రిపోర్ట్ ఇస్తూ చూపిస్తున్న దృశ్యాలు ఆమె మనసును కాకావికలం చేశాయి. పాపం 20 ఏళ్లు కూడా లేని పిల్లను దారుణంగా మానభంగం చేసి మానంలోకి రోకలి దూర్చి అతి కిరాతకంగా చంపారని వాళ్ళు చెబుతుంటే అనుపమ గుండె తట్టుకోలేకపోయింది. అలాంటి కిరాతకులలో తనకు కొడుకు కూడా ఉన్నాడంటే తన మనసు ఎందుకో అంగీకరించలేకపోతున్నది. ఆ తల్లి మనసు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా తయారయ్యాడేంటే గుండె తరుక్కుపోతున్నది అనుపమకు. రామేశం కూడా కుప్పకూలిపోయాడు. ఏదో వయసు అల్లరి అనుకున్నాడే కానీ ఇలా తన కొడుకు ఇంత భయంకరమైన కేసులో ఇరుక్కుంటాడని అస్సలు ఊహించలేకపోయాడు. తన కొడుకు అలాంటి పని చేసి ఉండడని అతని నమ్మకం. అందరి తండ్రులలాగే తను కూడా తన బిడ్డ నిర్దోషి అనుకుంటున్నాడు. అందుకే అందరితో పాటే అతను కూడా లాయర్ని వేడుకున్నాడు. కేసు వచ్చే వారం విచారణకు వస్తుందని చెప్పాడు లాయరు. అనుపమకు నిద్ర రావడం లేదు. అదే ఆలోచన. తన కొడుకు తప్పు చేశాడా, ఎవరైనా ఇరికించారా తేల్చుకోలేకపోతున్నది ఆమె. తన మనసు పరిపరి విధాలు ఆలోచిస్తున్నది. కేసు విచారణలో తన కొడుకు దోషిని తేలితే ఉరిశిక్ష వేస్తారా? అమ్మో, ఉలిక్కి పడింది. వేయకూడదు. తన కొడుకును కాపాడుకోవాలి. తనను కాపాడాలంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలి అనే నిర్ధారణకు వచ్చింది అనుపమ. సార్, మా అబ్బాయిని చూడాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని అడిగింది అనుపమ. కుదరదమ్మా, డిఎస్పి గారి పర్మిషన్ కావాలి చెప్పాడు ఎస్ఐ. ఎక్కువసేపు ఉండను సార్, ఒక్క 5 నిమిషాలు చాలు. కన్న తల్లిని సార్, గుండె పగిలిపోతున్నది పిల్లవాడిని తలుచుకుంటే. కనికరించండి సార్ బతిమాలుకుంది పరిపరి విధాల. కష్టమమ్మా, డిఎస్పి గారికి తెలిస్తే మమ్మల్ని అరుస్తారు. కొంచెం మెత్తబడ్డాడు ఎస్ఐ. ఒక్క 5 నిమిషాలు సార్, కన్నీటి పర్యంతమయ్యింది అనుపమ. అయితే ఆ గదిలో బల్ల మీద కూర్చోండి, సార్తో ఒక మాట చెప్పి చూస్తాను అని చెప్పి వెళ్ళాడు ఎస్ఐ. అతను చెప్పినట్టుగా వెళ్ళి బల్ల మీద కూర్చుంది అనుపమ. ఇంతలో సంతోష్ని వెంట పెట్టుకుని వచ్చిన ఎస్ఐ, చూడమ్మా, త్వరగా కానివ్వండి, సార్ 3 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడించవద్దన్నాడు అని చెప్పి అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయాడు. కొడుకును చూడగానే బోరున ఏడ్చేసింది అనుపమ. తల్లి ఏడుస్తుంటే మౌనంగా ఉండిపోయాడు సంతోష్ తల వంచుకొని. అంతలోనే తమాయించుకుని కొడుకు వైపు చూసి, సంతోష్, నిజం చెప్పు, నువ్వు ఈ నేరం చేశావా సూటిగా ప్రశ్నించింది. సంతోష్లో చలనం లేదు. నిజం చెప్పరా, నా మీద ప్రమాణం చేసి చెప్పు. కవితను అంత ఘోరంగా మానభంగం చేసి చంపిన వారిలో నువ్వు ఉన్నావా? కంఠం తీవ్రంగా మారింది అనుపమకు. తల్లి ఆవేశాన్ని చూసి హడలిపోయాడు. భయమేసింది. ఒక్కసారిగా తల్లిని కౌగులించుకుని బావురుమన్నాడు సంతోష్. కొడుకు తలను పైకెత్తి, సమయం లేదు సంతోష్, 3 నిమిషాలే మనకి సమయం ఇచ్చారు. నిన్ను కాపాడుకోవాలి, నిజం చెప్పు బతిమలాడుతూ అడిగింది. అది అలా జరుగుతుందని అనుకోలేదు మమ్మీ. మా ఫ్రెండ్ ఆ అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఒప్పుకోలేదని మమ్మల్ని ఒప్పించమని తనతో పాటు తీసుకువెళ్ళాడు. మేమంతా కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాము. అక్కడ వాడు ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. మా అందరి మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తానంది. అప్పుడు వాడు మా అందరి చేత మందు తాగించి ఆ అమ్మాయిని కట్టేసి మధ్యలోని ఆపేసి
గుక్కపెట్టి ఏడవసాగాడు సంతోష్. అంటే తన కొడుకు కూడా వాళ్లతో కలిసి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడన్నమాట. ఆమెకు కొడుకు వైపు చూడబుద్ధి కాలేదు. ఎంత గారాబంగా పెంచింది, ఎన్ని నీతులు నేర్పింది, ఎంత సంస్కారాన్ని నూరిపోసింది. కానీ ఇవన్నీ ఆ స్నేహపు ఉచ్చు ముందు నిలవకుండా పోయాయి. తనలాంటి మరో ఆడదాన్ని అతి నీచంగా చెరిచి చంపేసిన కిరాతకులలో తన కొడుకు ఒకడు. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి అని వేగంగా బయటికి వచ్చేసింది అనుపమ. విసవిసా వెళుతున్న తల్లి వైపు అయోమయంగా చూశాడు సంతోష్. ఆమె మనసంతా అల్లకల్లోలమయ్యింది. ఏం చేయాలి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? పిచ్చెక్కుతున్నది ఆమెకు. ఆ ఆలోచనలతోనే ఎలాగోలా ఇంటికొచ్చి పడింది అనుపమ. కోర్టు హాల్ అంతా కిక్కిరిసి ఉంది. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. న్యాయం ఎటువైపు మొగ్గు చూపబోతున్నది? కవిత వైపా లేక ఆ కిరాతకుల వైపా? ఆలోచనలో పడ్డారు జనమంతా. అంతలో జడ్జి గారు వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. వాదనలు మొదలయ్యాయి. సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా నేరస్తులు వీరేనని నిర్ధారించలేకపోతున్నానని వాపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిజాన్ని అబద్ధం చేయగలిగానని గర్వంగా తల విసిరాడు నేరస్తుల వైపు న్యాయవాది. జరుగుతున్నది అన్యాయమని తెలిసినా ఏమీ చేయలేని జనం నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇంతలో జనం నుంచి ఒక స్వరం, సాక్ష్యం ఉన్నది మిలాట్, అనుమతిస్తే నిరూపిస్తాను అంటూ బయటికి వచ్చింది ఒక వనిత. అందరూ తల తిప్పి అటువైపు చూశారు. ఆమెను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు సంతోష్, అతని స్నేహితులు. ఆమె ఎవరో కాదు, అనుపమ. జడ్జి గారి అనుమతితో బోనులోకి వచ్చిన అనుపమ తన చేతిలోని సెల్ ఫోనును పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఇచ్చింది. అయ్యా, నన్ను క్షమించండి. నేను సంతోష్ తల్లిని. నేను నా కొడుకుతో మాట్లాడిన మాటలు అందులో రికార్డ్ చేశాను. మీరు కూడా వినండి అని చెప్పింది. సంతోష్ ఏడుస్తూ అనుపమకు చెప్పిన మాటలు విన్న జడ్జి అనుపమ వైపు తిరిగి, చూడమ్మా, ఏ తల్లి అయినా తన కొడుకును శిక్ష నుంచి తప్పించాలని చూస్తుంది. కానీ మీరు వారు చేసిన నేరానికి సాక్ష్యం తీసుకొచ్చి మీ బిడ్డకు మీరే శిక్ష పడేలాగా చేస్తున్నారు. మీలాంటి తల్లులు చాలా అరుదుగా ఉంటారు. న్యాయాన్ని నిలబెట్టాలని మీరు చేసిన ప్రయత్నం చాలా గర్వించతగ్గది అన్నాడు మెచ్చుకోలుగా. అమ్మ కన్నా ముందు నేను ఆడదాన్ని సార్, సాటి ఆడదాన్ని. అంత కిరాతకంగా చెరిచి చంపిన వాళ్ళలో నా కొడుకు ఉన్నాడని తెలిసి నేను మౌనంగా ఉంటే ఈ నేలతల్లి నన్ను క్షమించదు. ఆ కవిత స్థానంలో నా కూతురే ఉండి ఉంటే నేను తట్టుకోగలిగేదాన్నా? ఇంతటి రాక్షసులను క్షమించమని కోరి ఉండేదాన్నా? నా కూతురికి ఒక న్యాయం, ఆ పిచ్చి తల్లి కవితకు ఒక న్యాయమా? అలా జరగకూడదనే కడుపు తీపిని చంపుకుని మీ ముందుకి వచ్చాను. సాటి స్త్రీకి అన్యాయం జరగకూడదనే, న్యాయాన్ని రక్షించాలనే నా ప్రయత్నం. నా బిడ్డకు నా భర్తకు కోపం తెప్పించిన వాళ్ళు నన్ను అసహించుకున్నా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు. దుర్యోధనుడు లాంటి నా కొడుకును రక్షించుకోవడానికి నా భర్త ధృతరాష్ట్రుడైనా నేను గాంధారిని కాదలుచుకోలేదు. అందుకే మీ ముందు ఈ సాక్ష్యాన్ని ఉంచాను. నా సాహసాన్ని మన్నించండి. చివరగా ఒక్క మాట సార్, కన్నతల్లిగా నేను కోరుకుంటున్న చిన్ని కోరిక, మీ న్యాయస్థానం ఒప్పుకుంటే నా బిడ్డను ఉరిశిక్ష నుంచి తప్పించి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చూడండి. ఇది నా అభ్యర్థన మాత్రమే అని తల వంచుకుని బోనులో నుండి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది అనుపమ. ఆమె అశ్రునయన అయింది. ఆమె నిజాయితీని అందరూ హర్షించారు. న్యాయమూర్తి గారి నిర్ణయం ఎలా ఉన్నా తాను సాటి స్త్రీకి న్యాయం చేశాననే తృప్తి అనుపమకు మిగిలింది. కానీ తల్లి మనసు మరోవైపు బాధతో మూలుగుతూనే ఉంది. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.